వయస్సుతో నిమిత్తం లేకుండా నిరంతరం చదువుకోవడం, చదువు చెప్పడమే జీవిత పరమావధిగా చేసుకున్నారు ఆవిడ. 96 ఏళ్ల వయసులో విజయనగరం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్తూనే మరోవైపు వేద గణితం, స్పెక్ట్రోస్కోపీలో పరిశోధనలు చేస్తున్న చిలుకూరి శాంతమ్మ గారి పేరు ఇప్పుడు మళ్లీ అన్ని ఛానల్స్ లో వినిపిస్తోంది. ఇందుకు కారణం ఆవిడ మనవరాలు ఉషా చిలుకూరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి భార్యగా కీలక పాత్ర వహించడమే. ఈ సందర్భంగా శాంతమ్మ గారితో ఇండియా నెక్స్ట్ CEO శ్రీ SV సూర్యప్రకాష్ రావు గారు జరిపిన ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉత్తమ నారీ శిరోమణిగా మీరు ఎంతోమంది మహిళలకి ఆదర్శంగా నిలిచారు. స్త్రీ విద్య అనేది చాలా కరువైన కాలంలోనే మీరు చాలా కష్టపడి చదువుకొని ఒక స్త్రీలందరికీ ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు. ఈరోజు ఇండియా నెక్స్ట్ అనే ఛానల్లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. మీ గురించి స్థూలంగా కొద్దిగా చెప్పగలరా? నేను 1929లో మార్చి 8వ తారీఖున పుట్టానని రికార్డు. అయితే మా తండ్రి చనిపోయాకే నేను పుట్టాను. అంచేత నేను మా తండ్రిని చూడలేదు, మా తండ్రి నన్ను చూడలేదు. అయినా మా పినతండ్రి జడ్జిగా రిటైర్ అయ్యారు. ఆయన మున్సబు సబ్ జడ్జిగా చేసి లేబర్ అప్పీలేట్ ట్రిబ్యునల్గా కూడా చేసి నన్ను, మా అన్నయ్య గారిని, మా అమ్మగారిని కూడా 30 ఏళ్ళు పోషించారు వాళ్ళు. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ టుడే లైక్ దిస్. ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ అండ్ టాక్ బిఫోర్ యూ. కాబట్టి గొప్ప వారిది. నేను నా గొప్ప చెప్పుకోవటానికి అస్సలు సందేహిస్తాను. ఎందుకంటే వారు కనుక లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్నో నాకే తెలియదు. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ విజయనగరంలో ఉన్నటువంటి కొచ్చెర్లకోట రంగధామరావు గారని ప్రొఫెసర్గా ఉండేవారు ఆంధ్ర యూనివర్సిటీలో. ఆయన వద్ద చేశాను. 20 ఏళ్ళుగా నేను 20 మందికి PhD డిగ్రీలు ఇచ్చే స్థాయికి వెళ్ళేటట్టుగా వారు నాకు విద్య గడిపారు. అందుకని ఆ గొప్పత వారిదే. అయితే మరి మీరు చేశారు కదా అంటారేమో. అలా కాదు. నాది కర్మ సిద్ధాంతం. అంటే నేను జీవించిందే కర్మ చేయటానికి. కాబట్టి ఆ కర్మ చేస్తూ నేను బతికాను. కాబట్టి ఇవన్నీ నాకు దక్కినాయి. కర్మే కనుక చేయకపోతే అది నా కర్మ ఏది భ్రష్టు కొట్టేదాన్ని. అంతే, నా గొప్ప కాదు. ఆ తర్వాత శాస్త్రి గారిని వివాహం చేసుకున్నాను. ఆయన చాలా నోబుల్ పర్సన్. ఆయన్ని వివాహం చేసుకున్నాక నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఎంతో పైకి తీసుకెళ్ళారు నన్ను అన్ని విషయాల్లోనూ. అది ఆయన గొప్ప. నా గొప్ప ఏం లేదు. నేను కర్మ సిద్ధాంతిని, కర్మ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నాకు శిష్యుడుగా, ఎంతో మంచి శిష్యుడుగా ఉన్న ప్రొఫెసర్ CSN రాజు గారు ఈనాడు ఛాన్సలర్గా ఉన్నారు. వారు నాకు ఒక శిష్యుడుగా ఉన్నారు.
ఆయన చాలా గొప్ప శిష్యుడు. చాలా ఆనందించాను ఆయన స్కూల్ డేస్లో. నేను వారికి పాఠాలు చెప్పాను. అందుకని ఆ గుర్తు పెట్టుకొని ఆయన పదవిలోకి వచ్చినప్పుడు నాకు మరో జన్మనిచ్చారు. అంటే ప్రొఫెసర్ ఎమెరిటస్గా తన ఇన్స్టిట్యూట్లో నాకు ఒక స్థానాన్ని ఇచ్చి నన్ను గౌరవించారు ఆయన. కాబట్టి ఆ గొప్పంతా ఆయనదే. ఎటు చూసినా గొప్ప నా చుట్టూ ఉన్నదే కానీ నాదేం లేదు. నాది కర్మ సిద్ధాంతం. కాబట్టి నాలో ఉన్న నాది నేను అన్న విషయాలు చాలా చక్కగా అరిషడ్వర్గాల్లో చాలా చక్కగా దూరం చేసుకోగలిగిన స్థితిలోకి ఎదగగలిగానని నేను ఎప్పుడు సంతోషిస్తూ ఉంటాను. భగవంతుడు చెప్పింది కూడా, కృష్ణుడు చెప్పింది కూడా, నీవు ఇవాల్వ్ అవ్వు, నువ్వు కర్మ చేస్తూ ఉండు, ఇవాల్వ్ అవ్వు. నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆనందంగా ఇవాల్వ్ అయ్యేటట్టు చూసుకుంటూ ఉండు. అందుకే నీకు జన్మనిచ్చాను. నువ్వు గర్వించి నువ్వు విపరీతమైన బుద్ధులతో బతకాలని చెప్పి నేను జన్మనివ్వలేదని స్పష్టంగా చెప్పాడు. అలా కనుక కర్మ చేయకపోతే నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. నీకు ఇంకా జన్మలు ఉంటూనే ఉంటే నువ్వు నా దగ్గరికి తొందరగా రాలేవు అని చెప్పాడు. అటువంటి విషయాలు నమ్మిన దాన్ని కాబట్టి ఎంతో జాగ్రత్తగా నా జీవితంలో నన్ను నేను పరీక్ష చేసుకుంటూ నాకు నేను గురువుగా ఉంటూ గడిపాను ఇంతవరకు. అయితే అందరూ నీ ఆరోగ్యం ఏమిటి ఇంత బాగా ఉంటుంది, ఇన్నాళ్ళు ఉంటున్నావు, ఇన్నాళ్ళు వర్క్ చేస్తున్నావు అంటే నా గట్టి నమ్మకం ఏంటంటే నా ఆరోగ్యం ఇక్కడ ఉంది, నా ఆలోచనలో ఉంది. నేను చేసే ప్రతి ఆలోచనలో నా ఆరోగ్యం పాల్పంచుకుంటోంది అని మటుకు గ్రహించాను. ఏనాడైనా పొరపాటైనా ఆలోచనలో లోపం ఉంటే తప్పకుండా దెబ్బ తగులుతుంది అని మటుకు నేర్చుకున్నాను. ఇది నా జీవిత రహస్యంగా నేను భావిస్తున్నాను. అంతే. వాళ్ళందరూ సహాయం చేయబట్టి నేను పైకి వచ్చాను, కానీ ఇది నా గొప్పే కాదు. నన్ను గొప్ప అంటే నేను అసలు ఒప్పుకోను. నా గొప్ప ఏమీ లేదు. నా జీవితంలో నేను గడిపినదంతా కూడా కర్మే. ఆ కర్మ గడపటానికి నాకు శక్తి సామర్థ్యాలు, ఆలోచనలు, ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చింది ఆ పరమాత్ముడే. నేనే కనుక అటువంటి కర్మ చేయకపోతే నాకు ఇవన్నీ దక్కేవి కాదు. కాబట్టి అన్నిటికీ ఆ పరమాత్మే కారణంగా ఆ పరమాత్మే శక్తినిస్తూ నన్ను నడిపిస్తున్నాడు. మరొక్కసారి అటువంటి మహాశయునికి ఒక్క నమస్కారం పెట్టుకొని జీవిస్తున్నాను. మీరు స్త్రీలు ఎక్కువగా చదువుకోని రోజుల్లోనే మీరు చక్కగా మీరు ఉన్నత విద్యను అభ్యసించడం, కాలేజీ వరకు వెళ్ళడం, రీసెర్చ్ చేయడం అంతా జరిగింది. కానీ అప్పటితో చదువుకునే స్త్రీల సంఖ్య చాలా తక్కువ. అప్పుడు మీకు ఎదురైన సామాజిక పరంగా, కుటుంబ పరంగా ఎదురైన మీ సవాళ్ళు ఏమిటి? మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? సమస్యలు అంటే నేను తండ్రి లేక పుట్టాను కాబట్టి మా పిల్ల తండ్రి అతి జాగ్రత్తతో నన్ను పెంచారు. నాకు ఏ విధమైన సమస్యలు ఇంట్లో ఉండేవి కాదు. మేము 13 ఉండేవాళ్ళం సంసారం. ఆయన పిల్లలు, ఆయన భార్య, ఆయన అక్క, మా అమ్మ, మా అన్నయ్య, నేను, ఇలా అంతమంది కలిసి 11 ఉన్నా ఎక్కడ సందడి ఉండేది కాదు. అలా గడిచిపోయేది. అలా పెంచారు. అందరినీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించారు మా పిల్ల తండ్రి. మా అమ్మమ్మ మాకు కూడా
మాతో కలిపి వాళ్ళకి సరే మాతో కూడా కలిపి అందరికీ హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించారు. ఎవరి చదువుల్లో వాళ్ళు, ఎవరి పనులలో వాళ్ళు ఉండేటట్టు చేశారు. కాబట్టి ఎక్కువ సమస్యలు మాకు ఎదురవ్వలేదు, ఎక్కువ కష్టాలు కూడా మేము చూడలేదు. అది మటుకు నేను చెప్పగలను. ఏదన్నా సమస్యలు కష్టాలు ఉంటే ఇంత దూరం చదవగలిగే వాళ్ళం కాదేమో అని కూడా అనుకుంటున్నాను. మీ కుటుంబం నుంచి మీ ఇంటి పేరుతో ఒక అమ్మాయి అమెరికాలో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ప్రపంచమంతా ఇప్పుడు చిలుకూరి అనే పేరు వ్యాపించేసింది బాగా. సో అది మీకు అది ఎలా కనిపిస్తున్నది? ఆ అమ్మాయి అంతవరకు వెళ్ళడానికి కారణం ఏంటి? మా వంశంలో మా పేరు గల వాళ్ళలో, అంటే వంశం అంటే నేను పెళ్లి రీత్యా చిలుకూరు అయ్యాను. అంతకుముందు వంగాల చిలుకూరిగా మారాను. కాబట్టి ఆ రీత్యా చూసినప్పటికీ, మా వంశం రీత్యా చూసినప్పటికీ అటువంటి స్థాయికి ఆవిడ ఎదగలిగింది అంటే అది చాలా ఆశ్చర్యము, అదొక మహా అదృష్టము, భగవంతుడు ఇచ్చిన ప్రసాదముగా ఆవిడ భావించాలి తప్పకుండా. అది నేను చాలా గర్విస్తున్నాను. గర్వం అనేది నాకుండకూడదు. వారు పైకి వచ్చారని వారి మీద గర్విస్తున్నాను. నేనేదో పైకి వచ్చానని నాకు గర్వం లేదు, వారు పైకి వచ్చారని నాకు గర్వం. ఈ ఉషా చిలుకూరితో జేడి వాన్స్ని మ్యారేజ్ చేసుకుంది ఆవిడ. ఆవిడ మా వారికి అన్నగారికి 4 సంతానం, పెద్దన్న గారికి. ఆ సంతానంలో ఒక అబ్బాయికి కూతురు ఆవిడ. అంటే నాకు మనవరాలు వరుస అవుతుంది. ఆవిడని నేను ఎప్పుడూ చూడలేదు. ఆవిడ పూర్వీకులందరూ ఎప్పుడు వడ్డూరు అనే గ్రామం వెస్ట్ గోదావరి గ్రామంలోకి వెళ్ళిపోయారు వాడు. కాబట్టి నాకు పెద్ద పరిచయం ఆవిడతో లేదు, ఆవిడ పెద్దలతో కూడా లేదు. నాకు ఆవిడ తండ్రితో, అంటే రామశాస్త్రి గారి కొడుకుతో పరిచయం ఉంది. ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళి రామశాస్త్రి గారి ఇంట్లో ఉండటం ఉంది కాబట్టి నాకు ఆ అబ్బాయి ఎవరో బాగా తెలుసు. అతని పేరు రాధాకృష్ణ కూతురు ఈవిడ. రాధాకృష్ణ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? మద్రాసులో ఉన్నారా? మద్రాసులో శాండియాగో ఉన్నారు. శాండియాగోలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నారా మద్రాసులో? రాధాకృష్ణ అక్క డాక్టర్ శారదాని చెన్నైలో ఉంది. ఆవిడ అనస్థిస్ట్ డాక్టర్ ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా విషయాలు, ఆవిడ పెళ్ళికి కూడా వెళ్ళారు. ఈవిడెవరు, ఉషా గారి పెళ్ళికి కూడా ఆవిడ వెళ్ళారు. కాబట్టి ఆవిడ చాలా విషయాలు చెప్పగలరు. మీ కాలంతో పోలిస్తే ఇప్పుడు విద్యారంగంలోని, రాజకీయ రంగంలోని, మిగతా రంగాల్లో స్త్రీలు మన పురుషులతో పోటీ పడుతూ ఒక్కొక్కప్పుడు అధికులుగా కూడా ఉంటున్నారు. ఈ మార్పుని మీరు ఇంతకుముందు మీరు ఏమైనా ఊహించారా? ఇలా వీళ్ళు చేయగలరని? మార్పు ఉంది, కానీ సహజంగా భగవంతుడు స్త్రీకి మహత్తరమైన శక్తులు ఇచ్చాడు. ఎలాంటి శక్తులు అంటే, ఫస్ట్ సహనం. అది పిల్ల పుట్టడంతో ఆవిడకు ఉన్న సహనం మరి ఇంకా ప్రపంచంలో దేన్ని గురించి మాట్లాడలేము. అటువంటి సహనం ఇచ్చాడు స్త్రీకి. 9 నెలలు ఆవిడ ఒక అన్నాన్ని మోసి పిల్లని చేసి మనకు అప్పచెప్పింది అంటే అటువంటి సహనం అది మనకు
అందరానిది, మనం ఆలోచించలేనిది అటువంటి సహనాన్ని ఇచ్చారు. క్షమ ఆవిడదే, ఓర్పు ఆవిడదే. తర్వాత అర్థం చేసుకోవటం, కొంచెం అణిగమణిగి ఉండటం, ఇలాంటివన్నీ కూడా మంచి గుణాలన్నీ స్త్రీకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆ స్త్రీ శక్తిలో అవి ఉండి తీరాలి అని చెప్పి భగవంతుడు చూసి ఇచ్చాడు. కానీ ఈనాడు వాటిల్లో కొన్ని లోపాలు వస్తున్నాయి, కొన్ని తక్కువలు వస్తున్నాయి. అన్నిటికీ ఎగబడుతున్నారు స్త్రీలు, అన్నిటికీ హక్కులు అంటున్నారు, అన్నిటికీ పోటీ పడుతున్నారు, అన్నిటికీ నేను అంటున్నారు. అంతలాగా ఉండటం, ఈ గుణాలన్నీ తగ్గుతాయి. ఒక గుణం హెచ్చింది అంటే ఇంకో గుణం తగ్గి తీరాల్సిందే. టోటల్ ఎనర్జీ ఒకటే. కాబట్టి స్త్రీలో ఉన్న మంచి గుణాలు, మంచి శక్తులు తగ్గుతున్నాయంటే స్త్రీలో ఇటువంటి గుణాలకి తావు ఎక్కువగా వస్తుంది. హక్కుల్లో పోట్లాడటం, ఒక గర్వము, అదే అరిషడ్ వర్గాలు పెరుగుదల ఎక్కువ అవుతుంది. పట్టుదల, కోపాలు, తాపాలు. ఏమన్నా అంటే ఫ్యాన్లు చూపిస్తారు, లేకపోతే ఏంటి బావులు చూపిస్తారు, చచ్చిపోతూ ఉంటారు, బెదిరిస్తారు. ఈ విధంగా వెళుతుంది. కానీ స్త్రీలోకం సమంగా అర్థం చేసుకొని తాను ఉండవలసిన స్థానంలో ఉండాలి అన్నది మటుకు గ్రహించటం లేదు. ఈ పర్టికులర్ టైమ్స్లో కొంచెం అహంభావము, గర్వము, అణిగిమణిగి ఉండటము అవసరమైనప్పుడు ఇవన్నీ కూడా పోయినాయి. స్త్రీకి చాలా సహజంగా ఉండవలసిన గుణాలన్నీ తగ్గిపోయినాయి. మగవాడు స్త్రీకి భయపడే రోజులు వచ్చి, స్త్రీకి భయపడి ఎందుకున్నా సరే మనకెందుకులే అన్నట్టుగా ఉండే స్థితికి, అంటే మగవాడు పురుషుల్లో ఒక విధమైన స్థైర్యాలు తగ్గినాయి. స్త్రీలో ఇటువంటివన్నీ పెరిగినాయి. ఇది మంచి విషయం కాదు. వాళ్ళకి నిజంగా ఎప్పుడైనా సరే వాళ్ళల్లో మార్పు వస్తే మటుకు సమాజం కొంచెం బెటర్గా ఉంటుంది. మీరు ప్రపంచ రాజకీయాలు, భారత రాజకీయాలు ఫాలో అవుతూ ఉంటారా? నేను ఎక్కువగా వాటి జోలికి వెళ్ళానండి, నాకు అక్కర్లేదు. కానీ ఎప్పుడున్నా ఏదన్నా జరుగుతుంటే, అనవసరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటే మటుకు ఒక్క మాట గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇప్పుడు మన డ్రైనింగ్ చూసారా ఎలా వెళ్ళిపోతున్నారో? అమెరికాకి అలా పరుగులెత్తుతున్నారు, గుట్టలు తట్టలు కొట్టుకొని. మా వాళ్ళైతే కొంతమంది సెక్యూరిటీ జాబ్కి కూడా వెళుతున్నారు, MBAలు చదివి. టు స్టార్ట్ విత్ ఎంత నీచానికన్నా వెళ్ళి అక్కడ పడిపోతామని చూస్తున్నారు. ఈ ట్రైనింగ్ ఉండేది, ఇలాంటి ట్రైనింగ్ మటుకు ఐ కాంట్ టాలరేట్. కాబట్టి నేను నిజంగా ఆవిడతో మాట్లాడినప్పుడు, ఎప్పుడైనా మాట్లాడటం సంభవిస్తే, మీరు హిందువులు వే ఆఫ్ లైఫ్, హిందువుది మతం కాదు. మీరు చూడవలసింది మొట్టమొదట హిందువులని టోటల్గా అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఇంటెలిజెన్సు, వాళ్ళ వ్యవహారం అంతా అక్కడ పెట్టేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళకి ఇక్కడ శక్తి అంతా పోతుంది. ఇలాంటివి చేయకూడదు. మీరు ఇచ్చే సౌఖ్యం కానీ, మీరు ఇచ్చే డబ్బు కానీ, మీరు ఇచ్చే సుఖశాంతులు కానీ అవన్నీ కూడా మీ దగ్గర నుంచి మాకు వచ్చేట్టు చూడండి, అంతేగాని మా వాళ్ళని తీసుకెళ్ళొద్దు అని చెప్పదలుచుకున్నాను. అని చెప్పదలుచుకున్నాను ఆవిడికి. మీకు ఏమాత్రం అవకాశం ఉందా, లా పాయింట్స్, లీగల్ పాయింట్స్ యూజ్ చేసి ఈ ట్రైనింగ్ ఉంది చూసారా, ఇండియా నుంచి జనాన్ని తీసుకెళ్ళిపోవటం అనేది బాగా తగ్గించేయాలి. సమ్ ఆర్డినెన్స్లా పెట్టి ఇన్నేళ్లే ఉండాలి, ఇన్నేళ్లే చదువుకోవాలి,
ఆ తర్వాత వచ్చేయాలి. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ ప్లేస్. యూ కాంట్ స్టే దేర్, వీ కాంట్ అలౌ యూ టు స్టే దేర్ అని వాళ్ళని నిర్బంధిస్తే తప్ప ఇండియన్స్ వినేట్టు లేరు. ఆడ మగ పరిగెడుతున్నారు, అక్కడికే వెళ్ళిపోతున్నారు. అది మొట్టమొదటిది నేను చూస్తున్నా. హిందువులకి ఏ విధమైన కష్టం వచ్చినా సరే మీరు తప్పకుండా ఆదుకోవాలి. ఈ పొజిషన్కు వచ్చారు కాబట్టి దానికి మీరు మీ భర్త సహాయం కూడా తీసుకోవాలి. ఆయన ఎలాగో చెప్తున్నారు, నేను మా ఆవిడకి ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాను, కుడిభుజంగా ఉంటాను అని చెప్తూనే ఉన్నారు ఆయన. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఆవిడ మనకు ఎంతో దగ్గర, మనకు దగ్గర బంధువు. నిజంగా ఏమిటి నీసు, గ్రాండ్ డాటరు అవి కాదు బంధుత్వం, మనకు ఆవిడ చాలా దగ్గర బంధుత్వం కాబోతోంది. ఈ విధంగా ఆవిడ కనుక నిజంగా చేయగలిగింది అని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య బ్రిటన్లోని మన ఋషి సౌనక్ ఆయన ప్రధాని అయ్యాడు, భారతీయుడు. ఇలా ఇప్పుడు కమలా హ్యారిస్ లాస్ట్ టైం ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైంది. ఆవిడ తమిళనాడుకి చెందిన అమ్మాయి. ఇప్పుడు ఈవిడ రిపబ్లికన్కి క్యాండిడేట్గా, ఉపాధ్యక్షులకి క్యాండిడేట్గా ఉన్నారు. సో ఇప్పుడు భారతీయులు వెళ్ళే ఉపాధి కోసం వెళ్ళే స్థాయి నుంచి అక్కడ పదవులు చేపట్టే స్థాయికి ఎదిగారు. అది ఇప్పుడు ఉపాధి స్థాయితో వెళ్ళిన వాళ్ళు అందరూ పదవులు చేపట్టలేరు. ఈవిడ ఒకటి ఇంకోళ్ళు చేపట్టారంటే ప్రతి వాళ్ళు మేము ఉపాధి స్థాయికి నుంచి పెడుతున్నాం, ఓ పదవి చేపడతామంటే వెళ్ళలేరు. ఎక్కడో ఒకళ్ళు అలా అదృష్టం కొద్దీ పైకి వస్తారు అలా అంతే. కానీ అది మనం ఎగ్జాంపుల్గా తీసుకొని అందుకని పెడుతున్నాం. లేకపోతే అలా వాళ్ళు వెళ్ళారు, పదవులు చేపట్టే పెద్ద పదవులు వచ్చాయి, మాకు మటుకు ఏమో అదృష్టం తగలదా అనే మటుకు ఎవరు వెళ్ళరు. అలా ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళుతున్నారంటే వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ స్వేచ్ఛ కోసం, వాళ్ళ ఆనందం, పిచ్చి ఆనందం కోసం వెళుతున్నారు అంతే. అంతకన్నా ఇంకేం లేదు. ఇక్కడ చేయలేరా, చదువు లేదా, ఇక్కడ చేయకూడదా? అక్కడ వెళ్ళి చదువుకోండి, ఎక్కువ కావాలంటే మీరు వెళ్ళండి, నేర్చుకోండి, 5 ఏళ్ళు ఉండండి, ఆ తర్వాత వచ్చేయండి, ఇక్కడ స్టార్ట్ చేయండి, ఇక్కడ డెవలప్ చేయండి. మళ్ళా కావాలంటే వెళుతూ వస్తూ ఉండండి. కానీ అక్కడ మీరు స్థానికంగా వెళ్ళిపోవటం అనేది ఉండకూడదు అనేది మటుకు తప్పకుండా చెయ్యాలి. ఏ కంట్రీ అయినా అటువంటి ధ్యాస ఎవరి అలాంటిది కావాలంటే ఎవరినో కంట్రీ ఒకళ్ళని ఇద్దరిని ఎన్నుకొని వీళ్ళు మా కంట్రీలోనే ఉంటే బాగుంటుంది, మా కంట్రీకి వస్తారా అని అడిగి కావాలంటే తీసుకెళ్ళండి. కానీ ఉన్న అందరినీ గుట్ట తట్టా పెట్టుకొని అక్కడికి రండి మేము చూసుకుంటాం అని చెప్తే లాభం లేదు కదండి. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మీరు రీసెర్చ్ పూర్తయిన తర్వాత మీ ఆశయం ఏంటి? మీరేం చేయదలుచుకున్నారు? దేన్ని? మీరు ఇప్పుడు వేదిక్ మ్యాథమెటిక్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు కదా. నేను ఇప్పుడు 96 ఏళ్ళండి. నా బ్రతుకు అంతా బాగుంటే 4 ఏళ్ల వరకు బతికితే మీరంతా ఐఎమ్ ట్రూ సెంచురియన్ అంటారు. ఆ తర్వాత సంగతి ఆ పరమాత్ముడికి ఎరుకు అంతే. ఇది ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అంటే ఈ 4 ఏళ్లలో నేను బతికుంటే 10 మందికి చెప్దామని అంతే ఆశ. ఇటువంటిది మనది ఉంది, మన సంస్కృతిలో ఉంది. మన సాంస్క్రిట్ లాంగ్వేజ్ అంతా పోగొట్టుకున్నాం. మన సంస్కారంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అంతా ఇక్కడే వచ్చింది. ఆ స్వామీజీ కనిపెట్టి చెప్పారు. ఆ చెప్పింది కూడా ఆ తెల్లతోడు వాడు బ్రిటిష్ వాడు చేసింది మంది ఒకటే అయింది. కాబట్టి మన ఇంటెలిజెన్స్ తక్కువైంది కాదు, అది చాలా సులభంగాను అతీతంగాను ఉండేటట్టుగా ఉంది. కాబట్టి మనం తప్పకుండా దీన్ని ఆచరించి ఆదరించి కేవలం అంతటితో కాకుండా దీన్ని మన కరికులంలో పెట్టి
ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇలా ఉంటుంది మంది అని చెప్పి చూపించి మనమేం తక్కువ వాళ్ళం కాదని చెప్పి నమ్మించాలని చూస్తున్నాను. ఎంత మాత్రం వీలైతే అంతవరకు. ఇదంతా మన పెద్దలు, మన మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్ పెద్దలు వాళ్ళు పూనుకోవలసిన పరిస్థితి ఇది. గవర్నమెంట్ పూనుకోవాలి, వాళ్ళు పూనుకోవాలి. ఊరుకుంటే అవుతుంది. కానీ ఎవరు ఊరుకుంటున్నారు? అలా ఉండిపోయింది. ఈ విద్యంతా అలాగే ఉండిపోయింది. ఆ విమాన శాస్త్రం గురించి ఎంత చేశారు భరద్వాజ మహర్షి. మరి ఇది ఎక్కడుంది? మనది ఏమీ లేదు, ఎవరు చదవటం లేదు దాన్ని. అలా ఎందుకు ఉండాలి అంటున్నా. ఈ స్పెక్ట్రోస్కోపీ అన్నారే, ఇది సొసైటీకి ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది? స్పెక్ట్రోస్కోపీ సబ్జెక్టు ప్రతి బ్రాంచ్లోనూ అప్లై చేస్తుంది. మాలిక్యూల్ స్ట్రక్చర్ ఏమిటి, మాలిక్యూల్లో ఏమిటి ఉంటాయి, అవి ఏమేమి చేస్తున్నాయి, వాటి మధ్య ఫోర్స్ ఏమిటి, వాటి ఎనర్జీస్ ఏమిటి, అవి ఏం చేస్తాయి. డ్రగ్ అంటే మాలిక్యూలు, ఆ డ్రగ్లో ఉన్న మాలిక్యూల్లో ఉన్న యాటమ్స్ ఏవేమిటి, ఏం చేస్తున్నాయి అని కనిపెడుతున్నారు. ఈనాడు క్యాన్సర్లో ఆ డ్రగ్స్లో, క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్లో విపరీతమైన రీసెర్చ్ ఇచ్చి ఏ సెల్ మీద ఏది యాక్ట్ చేస్తుంటే ఆ సెల్ రెండుగా బ్రేక్ అవ్వగలదు, లేకపోతే ఆ సెల్ని డ్యామేజ్ చేయగలదు అనే విషయాలన్నీ కనిపెడుతున్నారు. ఇంటర్నల్ స్ట్రక్చర్లోకి వెళ్ళి అది ఏం చేస్తుంది, అది అది చేస్తున్నది ఇదైతే దానిలో ఏ భాగం తీసేసి ఇంకో భాగం పెడితే ఏమవుతుంది అన్నది బయోకెమికల్ రీసెర్చ్లో చాలా జరుగుతుంది, మెడికల్ రీసెర్చ్లో జరుగుతుంది. స్పెక్ట్రాస్కోపీలో అప్లికేషన్ దీనిలో లేదు. అగ్రికల్చర్లో మాలిక్యూల్స్ ఉన్నాయి, తర్వాత కెమిస్ట్రీలో మాలిక్యూల్స్ ఉన్నాయి, ఫార్మసీలో మాలిక్యూల్స్ ఉన్నాయి, డ్రగ్స్లో మాలిక్యూల్స్. ఎక్కడ చూసినా మాలిక్యూల్సే మనకి. ఏదో స్టేజ్లో ఐదర్ సాలిడ్ స్టేట్, వేపర్ స్టేట్, లిక్విడ్ స్టేట్, సెమీ స్టేట్, ఇలా ఎన్ని స్టేట్లో ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్లో చేసే విపరీతమైన చర్యలన్నీ కనిపెడుతుంటే ఒక్కొక్క చర్యకి అప్లికేషన్ ఎక్కడుందో చూస్తుంటే బేసిక్ టైప్ ఆఫ్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్ ఇవన్నీ కలిపి మన బాడీలో మనం నిత్యం చూసుకుంటే ఒక్క నిమిషం లోపల వేయంగానే అది టక 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 లోపల పనిచేస్తుంది. ఎన్నో యాసిడ్స్ తయారు చేస్తుంది, ఎన్నిటినో తయారు చేస్తుంది, ఇవ్వవలసిన వాటిని ఇస్తుంది, కొన్నిటి ద్వారా ప్రవాహం చేస్తుంది, కొన్నిటిని బయటికి పంపించేస్తుంది. ఎంతసేపట్లో చేస్తుంది, ఎలా చేస్తుందో ఇప్పటికి కనిపెట్టలేకుండా ఉన్నాం ఇంత తెలివితేటలతోనూ. అటువంటిది ఎవరు పెట్టారు? ఆ మహానుభావుడు ఆ సిస్టమ్ని పెట్టాడు, పెట్టి మనల్ని నడిపిస్తున్నాడు. అది ఎలా నడుస్తుందో చూడటానికి మన తెలివితేటలు చాలటం లేదు. అంతే. మీలాంటి పరిశోధకులకి, మీలాంటి మేధావులకి ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో కానీ ప్రభుత్వంలో కానీ తగిన ప్రోత్సాహం, తగిన అవకాశాలు లేనందువల్లే వెళ్ళిపోతున్నామని చాలా మంది అదొకటి పెట్టుకుంటున్నారు. కానీ వీళ్ళు ఒకవేళ అటువంటి భావమే ఉంటే ఎక్కడ బాగుందో చూసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి వర్క్ చేసి, వాళ్ళతో చేసి వాళ్ళ వ్యవహారం, వాళ్ళ రీతి, వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకొని ఇక్కడికి వచ్చి మీరు తయారు చేయొచ్చు కదా. మీ జ్ఞానచక్షు ఓపెన్ చేసుకోవచ్చు కదా. భగవంతుడు అందరికీ జ్ఞానచక్షు ఇచ్చాడు, అది మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. వాడు ఎలా కాపాడుకున్నారో మీరు అలా కాపాడుకోండి. వాడికి ఎవరికో 10 లక్షలు ఉన్నాయని ఏడ్చే కన్నా మీరు 10 లక్షలు సంపాదించుకోవడానికి ఇటువంటి పద్ధతి అక్కర్లేదు. మీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకోండి, వెళ్ళి చదువుకోండి, వెళ్ళి నేర్చుకోండి, రండి ఇక్కడ చేసుకోండి, ఇక్కడ మెప్పించండి. అదేమీ లేదు, ఎఫర్ట్ లేదండి. తప్పు కనిపెట్టడం ఉంది, ఎఫర్ట్ లేదు. నేను చెప్తున్నాను, దట్ ఈస్ ఎ రాంగ్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ ది సైంటిస్ట్.
మాకు ఇటువంటిది లేదు. అది నిజమే. ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిష్ చేసుకోండి అంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆధారాలు ఇవ్వాలి కదా, ఆధారాలు ఇస్తే పబ్లిష్ చేసుకుంటాం. ఆధారాలు ఇవ్వటం లేదు అంటే పబ్లిష్ చేసుకుంటాం. ఆధారాలు ఇవ్వకపోవటం ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇస్తారు మనకు ప్రాజెక్ట్స్ ఎందుకు ఇస్తారండి? మీరు అర్థం నిమిషానికో మాట వెళ్ళిపోతుంటే మిమ్మల్ని ఉండరా అని బతిమాలుతారా? ఇండియా నెక్స్ట్ అని మీరు చేసే ప్రయత్నానికి తప్పకుండా భగవంతుడు తోడ్పడాలి. ఎన్నో విషయాలు మీరు పైకి తేవచ్చు. అందులో నా కోరికగా సంస్కృతాన్ని పైకి తీసుకోరండి. సంస్కృతం విద్యని కంపల్సరీ చెయ్యండి. ఏ లెవెల్లో అయినా సరే కంపల్సరీ చెయ్యండి. చేస్తే మళ్ళా మనది ఎన్నో ఏళ్ళకైనా పైకి వస్తుంది. మనకు సంస్కృతి పోయింది కాబట్టి చాలా లాస్ అయింది మనకు. సో మీ ఇండియా అది దానిలో ఎంత వీలుంటే అంత కంపల్సరీ ఎడ్యుకేషన్ అట్ వేరియస్ లెవెల్స్, ఏ లెవెల్లో ఆ లెవెల్లో కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక పేపర్ పెట్టి తయారు చేయండి. దట్స్ ఆల్సో వన్. ద సెకండ్ వన్ ఈజ్ ఇండియన్ మ్యాథమెటిక్స్, ఇండియన్ మ్యాథమెటిషియన్స్, ఇండియన్ మ్యాథమెటిక్స్ అంటూ ఒకటి సబ్జెక్ట్ ఓపెన్ చేసి కంపల్సరీ సబ్జెక్ట్ కింద పెట్టండి అట్ ఆల్ లెవెల్స్. మరి మొన్న రామానుజన్ ఉన్నారు కదా, ఏమన్నా చేస్తున్నారా దాని మీద ఎవరన్నా? నో, ఇట్ ఈస్ క్లోజ్డ్. ఓ మాట బుస్ అన్నారు, తర్వాత క్లోజ్ చేసేసారు. అలా ఉండకూడదు. దాని మీద రీసెర్చ్ సాగాలి, దాని గొప్పతనం చాటాలి, దాన్ని యూజ్ చేయాలి. కాబట్టి సంస్కృతం ఒకటి, ఇండియన్ మ్యాథమెటిక్స్ ఒకటి తప్పకుండా పైకి తీసుకురావాలి. మన ఆరిజిన్ ఇండియన్ సైన్స్ నెక్స్ట్. ఇండియన్ మ్యాథమెటిక్స్ వచ్చాక ఇండియన్ సైన్స్ అది నెక్స్ట్. అది అంత ఎక్కువగా డెవలప్ అవ్వాలి. ఇండియన్ మ్యాథమెటిక్స్ ఏనాటిది అది ఆర్యభట్ట, భాస్కరాచార్య, ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళదంతా పోగొట్టుకొని ఏదో తెల్లతో వాడు ఏదో అన్నాడు అది ఎగిరితే బాగుంది. మంది మనకు గిట్టదండి, పొరిగింటి కూరే మనకి ఇచ్చి, అంతేనా? చాలా సంతోషం సమయాన్ని మీరు వచ్చారు, సంతోషం ఉండేదా?